అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇక ఈరోజు 40వ రోజు అర్ధనగ్న ప్రదర్శన చేయడం జరిగింది. మాకు ఈ ప్రభుత్వం తరపు నుంచి కానీ ప్రభుత్వ అధికారుల తరపు నుంచి కానీ ఎటువంటి హామీ ఇవ్వలేదు ఇంతవరకు. మేము రేపు అనగా సోమవారం విజయవాడలో మహాధర్నా చేపట్టడం జరుగుతుంది. అలాగే మేము 40వ రోజు జరుగుతున్న ఇంతవరకు ప్రజలకి ప్రభుత్వ అధికారులకి ఏ సమస్య రాకుండా అలాగే మా ధర్నాను నిరసన వ్యక్తం చేస్తూ శాంతియుతంగా ర్యాలీ చేశాం. ఇప్పటి నుంచి మాకు ప్రభుత్వం తరపు నుంచి ఎక్కడ ఏది హామీ ఇవ్వలేకుంటే ఈ ధర్నాను ఇంకా ఉధృతంగా దశల వారీగా పెంచుతాం. మా ఇంజనీరింగ్ కార్మికులు చాలా మంది 60 సంవత్సరాలు నిండినాయని చెప్పి వాళ్ళని రిటైర్మెంట్ చేసి ఇంటికి పంపించి వారి చేతిలో ఒక్క చిల్లిగవ రూపాయి కూడా పెట్టకుండా ఇంటికి పంపడం జరిగింది. వారి కుటుంబాలకు ఎటువంటి భరోసా ఇవ్వలేదు. అంటే వారికి పెన్షన్ కానీ వారి కుటుంబాలకు గ్రాట్యుటీ కానీ ఇలాంటి వాటిని ఏవి అమలు చేయలేదు. అలాగే మా ఇంజనీరింగ్ కార్మికులు రాత్రి పగలు పనిచేస్తూ ఉంటారు. అందులో అంటే స్ట్రీట్ లైటింగ్ వాళ్ళు, వాటర్ వర్క్స్ వాళ్ళు, లైన్ మ్యాన్లు ఇలా చాలామంది ఫిల్టర్ బెడ్లలోన అనేక రకాలైన ఈ గ్యాస్ సిలిండర్స్ అంటే మేము క్లోరినేషన్స్ పెడతాం. వాటి వల్ల ఎంతో ప్రమాదం ఉంది. అలాగే లైటింగ్ వాళ్ళు ఎక్కడంటే అక్కడ రాత్రులు కానీ పగలు కానీ ఏమైనా రిపేర్లు ఉన్నాయో చేసేటప్పుడు ఏదైనా కరెంటు సంభవించినప్పుడు ఏదైనా జరిగితే కనుక చనిపోతే వారి కుటుంబాల వారికి ఏవైనా ఎక్స్గ్రేషియా ప్రకటించమని, అంటే కుటుంబంలో చనిపోతే వాళ్ళకి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగము, ఏదైనా అంగవైకల్యం పూర్తి స్థాయిలో సంభవిస్తే 5 లక్షల ఎక్స్గ్రేషియా, 10,000 రూపాయలు పెన్షన్, వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కూడా ఇవ్వమని అడుగుతున్నాము. అలాగే మాకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ పండగలు కానీ లేదా ఆదివారాలు కానీ సెలవు దినాలు ఎటువంటి వాటిని వర్తింపజేయడం లేదు. వాటిని కూడా అమలు చేయమని లేదా వేతనంతో కూడినటువంటి జీతాలైనా ఇవ్వమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేయమని. మేము ప్రభుత్వం ముందు ఉంచినటువంటి డిమాండ్లను ఏ ఒక్కటి కూడా పరిష్కరించకుండా మీరు నిర్లక్ష్యం చేస్తూ మాకు చాలా ఇబ్బందులు కలిగిస్తున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా మా ఇంజనీరింగ్ కార్మికులపైన దృష్టి సారించి ప్రభుత్వం ఖచ్చితంగా చర్చలకు పిలిచి మాకు చర్చల దిశగా మా చర్చలు జరిపి మాతో చర్చించి ఖచ్చితంగా మా న్యాయమైన కోరికలను నెరవేర్చాలని కోరుకుంటున్నాము. లేని పక్షంలో ఈ యొక్క సమ్మెను జరగబోయే రోజుల్లో ఏదైనా జరిగిందంటే దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి ఈ రోజుకి మా యొక్క సమ్మె ఉధృతత పెరుగుతుంది తప్ప తగ్గే ప్రసక్తే ఉండదు. కాబట్టి ఇప్పటికైనా ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించి మాతో చర్చలు జరపవలసిందిగా కోరుచున్నాము. రేపు పిలిచి సామరస్యంగా మా సమస్యలను పరిష్కరించి మాకు న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.